పూలే 198వ జయంతి సందర్భంగా మనందరం ఇక్కడ సమావేశమై ఆయనను స్మరించుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా ఆయన స్త్రీల కోసం ఎన్నో కష్టాలు పడి స్త్రీల అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డాడు. ఈరోజు ప్రతి ఆడపిల్ల చేతిలో పుస్తకం ఉంటుంది, పెన్ను ఉంటుంది అని అంటే దానికి కారణం జ్యోతిబా పూలే గారు. జ్యోతిబా పూలే గారు కనుక తన భార్య అయిన మన సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించకపోతే ఈరోజు ఏ ఆడపిల్ల కూడా చదువుకుని ఉండేది కాదు. 1848 సంవత్సర కాలంలోనే అనగారిన వర్గాలని చెప్పేసి అసలు ఏ కులంలో కానీ ఏ మతంలో కానీ ఏ ఆడపిల్ల కూడా చదువుకోవడానికి పనికి వచ్చేది కాదు. తను కేవలం ఇంట్లో మాత్రమే ఉండేది. అలాగే ఉండాలని చెప్పేసి ఆనాటి ధర్మాలు శాసించేవి. అలాంటి రోజుల్లో మన జ్యోతిబా పూలే గారు సమాజంలో ముందుకు వచ్చి స్త్రీలలో మార్పులు తీసుకురావాలి, సొసైటీలో ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా చదువుకోవాలని చెప్పేసి తను మొట్టమొదటిగా జనవరి 1వ తేదీన పాఠశాలను బాలికా విద్య కోసం పాఠశాలను ప్రారంభించి తన భార్య చేత తాను ఇద్దరు కలిసి సమాజంలో ఉన్న ప్రతి ఆడపిల్లకి కుల మత భేద లేకుండా ఎటువంటి తారతమ్యాలు చూపించకుండా ఎంతో కష్టపడి విద్యను అందించారు. ప్రతి చోట కూడా వాళ్ళు పాఠశాలలను స్థాపించి ప్రతి అమ్మాయికి కూడా విద్యను అందించే అవకాశాన్ని వాళ్ళు కల్పించారు. ఈరోజు ప్రతి గృహంలో ప్రతి కుటుంబంలో ఒక ఆడపిల్ల చదువుకుంటూ ఉన్నత స్థానంలోకి ఎదుగుతోంది అంటే అందుకు మనందరం కూడా ఈయనకు ఎంతో రుణపడి ఉంటాము. ప్రతిసారి కూడా మనం ఇలాంటి మహనీయులని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి వ్యక్తుల గురించి మనకు తెలియదు. ఆడపిల్లలు చదువుకుంటున్నారని అనుకుంటున్నాం కానీ మరి ఆ చదువుకోవడానికి గల కారణమైన మహనీయుల గురించి మనం తెలుసుకోవడం లేదు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం ఈ పరిస్థితిలో ఉన్నామంటే, ఇలా ఎదుగుతున్నామంటే అందుకు కారణమైన వ్యక్తులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతటి గొప్ప వ్యక్తి మన మహాత్మా జ్యోతిబా పూలే గారు. మరి జ్యోతిబా పూలే గారికి మహాత్మా అనే అవార్డు, ఆ బిరుదు ఇవ్వడానికి కూడా ఎన్నో గొడవలు జరిగాయి. బ్రాహ్మణీయ సమాజం ఒప్పుకోలేదు. అందుకు మహారాజా గారిని మార్చే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ కూడా ఆయనను చంపించే ప్రయత్నం కూడా చేశారు. అయినా కూడా తాను ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా అక్కడికి వెళ్ళి అందరూ కూడా స్టేజ్ ఎక్కగానే మహాత్మా పిలవగానే అక్కడ ఉన్న రాజు కూడా తన నిర్ణయాన్ని మార్చుకొని మహాత్మా అనే బిరుదుని ఆయన ప్రదానం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆయన మహాత్మా జ్యోతిబా పూలేగా కీర్తించబడుతున్నాడు. అంతటి గొప్ప వ్యక్తి ఆయన. ఈయన ఎటువంటి కార్యక్రమం చేపట్టినా, సమాజంలో ఎటువంటి చైతన్యం తీసుకొచ్చే ప్రోగ్రాంలు చేపట్టినా కూడా ఆయన భార్యని తన వెంట తీసుకొని వెళ్ళేవారు. ఆయన భార్య లేకుండా ఎటువంటి కార్యక్రమం చేపట్టేవాడు కాదు. మొత్తం తన జీవితాలనే త్యాగం చేసిన గొప్ప మహనీయుడు జ్యోతిబా పూలే గారు. అలాంటిది ఈయన మహాత్మా అనే బిరుదు తీసుకోవడానికి వెళ్ళే సమయంలో మాత్రం ఒక్కడే వెళ్ళడం జరిగింది. ఎందుకు అంటే దాడి చేస్తారు, బ్రాహ్మణీయ వర్గం దాడి చేస్తారు, నన్ను చంపేస్తారు అని ఆయనకు తెలవడంతో తాను ఒక్కడే వెళ్ళడం జరిగింది అన్నమాట. అలా అంత గొప్ప వ్యక్తి మన జ్యోతిబా పూలే గారు. అంతటి గొప్ప వ్యక్తిని మనం ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడ చేరి స్మరించుకోవడం మన అదృష్టం. ఇలాంటి గొప్ప మహనీయులు ఎంతో మంది ఉన్నారు చరిత్రలో. అందరి గురించి కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకొని వాళ్ళకు నీరాజనాలు మనం అర్పించడం అనేది చేయాలి. ఎందుకంటే వాళ్ళకు మనం ఇచ్చేది ఏమీ లేదు. వాళ్ళ యొక్క అడుగు జాగాల్లో నడవడం, వాళ్ళ యొక్క ఆశయాలను సిద్ధింపజేయడమే మన ముందున్న కర్తవ్యం. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జై జ్యోతిబా పూలే వర్ధిల్లాలి. జ్యోతిబా పూలే ఆశయాలు వర్ధిల్లాలి.